మన రేషన్ షాప్ బియ్యము బానే అయింది. అదే మనకి ఒక్కరికి ఇచ్చే 6 కిలోల బియ్యంలా 5 కిలోల బియ్యము నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నారు. 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అంటే 40 రూపాయలు కేంద్రం ఇస్తే, నరేంద్ర మోదీ ఇస్తే 10 రూపాయలు మాత్రమే రాష్ట్రం ఇస్తుంది. ఇక కొంతమంది ఏమంటారు అంటే మొత్తం దేశవ్యాప్తంగా ఇస్తున్నారా అని అంటారు. అంటే దేశవ్యాప్తంగా కూడా ఫుడ్ కార్పొరేషన్ ఇండియా పబ్లిక్ సర్వీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ వాళ్ళు ఏమంటారంటే, రాష్ట్రంలో అందరూ ఆహారపు అలవాట్లు అంటే ఇప్పుడు నార్త్ ఇండియాలో రొట్టెలు తింటారు, అలాగే రొట్టె పిండి, మనం అన్నం తింటాం కాబట్టి మనకి బియ్యం. అంటే బియ్యము ఈ ధాన్యము సేకరణ రైతులు పండించే దగ్గర నుంచి నిల్వలు ఉంచే వరకు మళ్ళా రాష్ట్రాలకు ఇచ్చేంత వరకు కూడా కేంద్రమే చూసుకుంటుంది. కాబట్టి కేంద్రం వాటా 80% ఉంటే రాష్ట్రం వాటా 20% మాత్రమే ఉంటుంది. అట్లా ఇదనే కాదు, మన కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ గారు మన కోసం అని చెప్పి ఆయుష్మాన్ భారత్ అని, అంటే ఎక్కడికన్నా వైద్యం కోసం అని చెప్పి పోతే ఉచిత వైద్యం అని చెప్పి, మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేంద్రం వాటా ఉంటుంది. దాంతో పాటుగా ప్రాజెక్ట్స్ కడతారు. ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు, రహదారులలో కేంద్ర ప్రాజెక్ట్ ఉంటుంది. రైతులకి ఎరువులు ఇస్తున్నారు, అందులో ఉంటుంది. దాంతో పాటుగా విద్యాలయాలు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలు, ఆసుపత్రులు అన్నిట్లో కూడా కేంద్రం వాటా ఉంటుంది. కానీ ఏంటంటే ఏడా కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము రేపు వచ్చి ఓటు అడిగితే మీరు ఉన్నారు 2500 ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి, నాకు ఎందుకు ఇస్తలేవు అని అడుగుతావు. 4000 ఇస్తా అన్నావు, ఎందుకు ఇస్తలే అని అంటావు. నీకు స్కూటీ ఇస్తారు అని అన్నారు, స్కూటీ ఇస్తలేరు. నిరుద్యోగులకేమో నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తలేరు. రైతులకేమో రుణమాఫీ అన్నారు 15,000, ఏమి ఇస్తలేరు. ఏడ మమ్మల్ని అడుగుతారా అని చెప్పి భయపడి, అందుకని చెప్పి ముందే చేతులు ఎత్తేసి కేంద్రం ఇస్తలే. ఎట్లా అంటే నాదంటేనేమో ఆదివారము, కాకుంటేనేమో సోమవారం అన్నట్టుగా అట్లా తయారైంది. అన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ కేంద్రం చేస్తలేదు అన్నాడు, ఆయన పోయి ఫామ్ హౌస్ లో కూర్చుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేంద్రం ఏం చేస్తలేదు అంటాడు. అట్లా వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే మీరందరూ ముఖ్యంగా రేపు వచ్చే ఎన్నికలల్లా ఆ దొంగ వద్దు, ఈ దొంగ వద్దు, మనమే కావాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, తర్వాత కూడా ఎప్పటికీ బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి. మనము మన స్వార్థం కోసం అని చెప్పి, మన పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి తెలంగాణని నిర్మించుకోవాలి. నిజమైన బంగారు తెలంగాణ ఏందో దేశమంతా చూపించాలి.